నెక్స్ట్ అండి గణేష్ పులుసు పాప అనిత నోట కోడిగుడ్ల మాట. ఏందో ఈ బండ్ల గణేష్ రోజాని కామెంట్ చేయడం, అనిత ఏమో గుడివాడ అమర్నాథ్ని కామెంట్ చేయడం. సరే ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. ఎందుకు అందరూ ఆవేశపడుతూ ఉన్నారు? అలా ఉన్నాయి సార్ రాజకీయాలు. బైట్స్. రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు నీ స్థాయి కాదు. నువ్వు ఐటెం రానివి. నువ్వు ఐటెంలానే ఉండు. నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే ఫుడ్ 10 ఒకసారిగా నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే ఫుడ్ 10 ఒకసారిగా నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు ఏది పడితే అది బాగుతాం. ఈ రాష్ట్రానికి మహిళా అధ్యక్షురాలు చాలా చెప్తారు. నిన్న కాక మొన్న ఆ పప్పు బండి తీసుకొని వచ్చారు. నాకైతే ఆవిడ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మనం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది. అనవసరంగా మాట్లాడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడినా, భారతమ్మ గురించి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా పరిగెట్టించి కొడతామని మీరు మీ నాయకులు పుస్తకాల్లో రాసుకోలేమో. మా నాయకులకి నా కార్యకర్తలకి ఏ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి పని లేదు. ఏదైనా తేడా వస్తే పరిగెట్టించి కొడతామనేటువంటి అది సార్ అభివృద్ధి గురించి, రాష్ట్రం గురించి ఏం లేదండి. దీని మీద అలా ఉన్నాయి సార్ రాజకీయం. ఆయన కొడతానంటాడా? ఆయన గుడ్డు పగిలిద్ది అనిద్ది, గుడ్డు బాగా కొడతామనిద్ది. నేనేమన్నా పులుసు అంటాడు, రాయని అంటాడు. సరే అజిత్ గారు ఏంటంటే మొత్తానికి రాజకీయాలు చాలా విలువవంతంగా, సంస్కారవంతంగా, గొప్పగా వెళ్తూ ఉన్నాయి. సరే ఇవన్నీ ఏంటంటే అవతల వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి అవతల వాళ్ళు మాట్లాడుతుంటారు, అవతల వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సరే రాజకీయాల్లో వీటికే స్పైసీ వాటికే కాస్త విలువ ఎక్కువ ఉండిద్ది అనుకోండి, ప్రాధాన్యత ఎక్కువ ఉండిద్ది అనుకోండి. సరే ఏంది మొత్తానికి పాపం ఆయన ఫైర్ అవుతున్నాడు, ఆమె ఫైర్ అవుతుంది, ఏంటి గొడవ? వంశీ గారు అంటే ఫస్ట్ అసలు రోజాకి సంబంధించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన బండ్ల గణేష్ గారు చాలా ఏమైనా రోజా ఒక మంత్రిగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆమెను పట్టుకొని పులుసు పాప ఇంకొకటి అనడం అనేది ఎవరైనా ఖండించాల్సిన అంశం. అంటే రోజా గారు కూడా తక్కువగా మాట్లాడు కదా అజిత్ గారు. వంశీ గారు వాళ్ళు సరే ఆయన మాట్లాడాడు బండ్ల గణేష్ అంటే తప్పు, నేను ఒప్పుకుంటాను, అగ్రీడ్. మరి ఆమె ఊరుకోదు కదా. ఆమె అంతకంటే ఎక్కువగా, సరే అంతకంటే దారుణంగా మళ్ళీ మహిళలు అలా మాట్లాడకూడదంటే ఎందుకు మగవాళ్ళు మాట్లాడదు కుదిరిద్దని మీరు అంటారు సార్. నేను అందుకని అన్నగాని సరే ఆమె ఊరుకోదు కదా, ఆమె అంతే మాట్లాడిద్ది కదా. అసలు ఈ సందర్భం వచ్చింది కూడా యాక్చువల్గా తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యంగా కృష్ణా వాటర్కి సంబంధించిన చర్చ జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎలా అసలు అనుమతిస్తారు అని చెప్పి చెప్తున్న సందర్భంగా అనుమతించడానికి దారితీసిన సందర్భం రాయలసీమలో ఉన్న రోజా ఇంటికి కేసీఆర్ వెళ్ళి అక్కడ ఆమె చేపల పులుసు వండి పెట్టింది అని అన్నారు. కాదు ఇప్పుడు రొయ్యల పులుసు అని ఆ రోజు దాని మీద కూడా సరే అది పక్కన. ఇప్పుడు ఆ రోజు చేపల పులుసు వండి పెట్టాను అని రోజా గారు చెప్పారా, లేదా చేపల పులుసు తిన్నానని కేసీఆర్ గారు చెప్పారు? వీళ్ళిద్దరు ఎవరు చెప్పారు అజిత్ గారు? ఎవరు చెప్పలేదు కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వంశీ గారు అక్కడ ఆమె ఏం వండి పెట్టిందో మొత్తానికి పెట్టిన వాళ్ళన్నా చెప్పాలి, వండిన వాళ్ళన్నా చెప్పాలి, తిన్నోళ్ళన్నా చెప్పాలి. ఆమె వండలేదని మొన్న ఖండించింది వంశీ గారు. నేను చేపల పులుసు వండలేదు, నేను ఎవరికి వండి పెట్టలేదు అని చెప్పింది వంశీ గారు. అంటే ఓకే, అసలు వంట వండలేదని చెప్పారా, లేకపోతే చేపల పులుసు వండలేదని చెప్పారా? చేపల పులుసు నేను ఎవరికి వండి పెట్టలేదు అని చెప్పి రోజా గారు చెప్పారు వంశీ గారు. ఓకే రైట్ అండి. సరే ఆ రోజు ఏదో రాగి సంగటి మొత్తానికి రాయలసీమ ట్రెడిషనల్ ఫుడ్ అయితే కేసీఆర్ గారు వెళ్ళి తిన్న తర్వాత జనరల్గా రాయలసీమ నాటుకో అదే అంటే రాగి సంగటి అంటే నాటుకోడి ఉండాలి కదా అజిత్ గారు.
తలకాయ పులుసు ఉండాలి వంశీ గారు. తలకాయ పులుసు, చేపల పులుసు కానీ తలకాయ పులుసు ఉందంటారా? తలకాయ కూర ఉండాలి. అది ఉండి ఉంటారంటారా? ఏం మరి తెలియదు వంశీ గారు. సరేనండి. నెక్స్ట్ ఎపిసోడ్ సరిగ్గా నాకు బాగాలేదు. సరే, కాళేశ్వరం ప్రాజెక్టుకి చేపల పులుసుకి మధ్య చాలా చర్చ దీనికి సంబంధించి అప్పుడు రాయలసీమ కూడా బీడు భూముల్లో ఇక్కడ కూడా తెలంగాణ లాంటి నేలే, ఈ నేలల్లో కూడా ఈ నెర్రిలోరిన ఈ నేలల్లో కూడా నీళ్లు పారాలి అని చెప్పి అందరం కలిసి, అది నిజంగా ఒక మంచి స్టేట్మెంటే వంశీ గారు, దాన్ని ఎవరు కూడా తప్పుపట్టలేదు. మంచిదే. ఎస్, కానీ దానికి సంబంధించి నీటి పంపకాల్లో వీటిల్లో అందులో కేఆర్ఎంబి నుంచి చర్చ వచ్చినప్పుడు ఆ రోజు చేపల పులుసు వండి పెట్టి అక్కడ తినేసి అక్కడ హామీలు ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత నీళ్ళు అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి వాళ్ళు కట్టుకుంటే కూడా మొత్తం వదిలేశారు అని రిథమిక్గా రేవంత్ రెడ్డి గారు అన్న సందర్భంలో రోజా వెంటనే జాక్పాట్ సీఎం అని, కోవర్ట్ సీఎం అని ఇలా రకరకాలుగా మాట్లాడారు వంశీ గారు. దానికి ఈరోజు ఖండనగా బండ్ల గణేష్ గారు జాక్పాట్ సీఎం కాదు, యాక్సిడెంటల్ సీఎం కాదు, అలా ఏదన్నా అయితే తండ్రి యాక్సిడెంట్లో పోయిన తర్వాత వచ్చిన సీఎం కాబట్టి మీ సీఎంఏ అని చెప్తూ ఆ తర్వాత ఏం మాట్లాడారో చూసాం వంశీ గారు. అంటే సరే, ఇది మొత్తం కూడా విషయమేమో రెండు రాష్ట్రాలకు సంబంధించిన చాలా విశాలమైన చర్చ వంశీ గారు. కృష్ణా వాటర్ అనేది ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకు కూడా జీవనాడే, యాక్చువల్గా ఎక్కువ అందరూ కూడా ఆధారపడిన అంశం. కానీ దాన్ని చివరికి పులుసు స్థాయికి దిగజార్చడం అనేది మాత్రం కొంచెం, ఎందుకంటే ఆ సీరియస్నెస్ తగ్గుతుంది కదా వంశీ గారు. చర్చ అంతా కృష్ణా వాటర్ వదిలేసి పులుసు మీదకి వెళ్ళిపోయింది. రోజా కూడా కృష్ణా వాటర్ గురించి మాట్లాడకుండా వీటి గురించి మాట్లాడడం, ఇదంతా సరే, ఇదొక అంశం. అదేవిధంగా వంగలపూడి అనిత చూసాం వంశీ గారు. కానీ ఇక్కడ తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం ఏంటంటే, సరే అనిత గుడ్డే బగలగొట్టుండొచ్చు వంశీ గారు, కానీ ఒక మంత్రి హోదాలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి ఒక ఏమంటారు చట్టసభలో ప్రవేశించి మంత్రి హోదాలో పనిచేస్తున్న గుడివాడ అమర్నాథ్ గారు ఉరికి చురికిచ్చి కొడతాము, వెంటాడి కొడతాము అని అంటే ఇది ప్రజాస్వామ్యమా, లేదంటే ఏదన్నా అడవిలో గనక ఏదో క్రూర మృగాన్ని వేటాడుతున్నట్లుగా వేటాడమా? అది ఒకటి మాత్రం చాలా అభ్యంతరకరమైన అంశం వంశీ గారు. నిజంగానే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాల మీద నోటీసులు ఇస్తున్నారు, కేసులు పెడుతున్నారు కదా. ఖచ్చితంగా గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలు అయితే అవి నిజంగానే కేసులు పెట్టాల్సిన అంశాలు, న్యాయస్థానాలు అసలు సుమోటోగా తీసుకోవాల్సిన అంశం కూడా వంశీ గారు. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు, చట్ట విరుద్ధంగా మాట్లాడారు వంశీ గారు. అంటే ఇప్పుడు అమర్నాథ్ గారు మాట్లాడిన దానికి నోటీస్ ఇచ్చిన ఇవ్వకపోయినా అనిత గుడ్డు పగలగొట్టిన దానికి అనితగా నోటీస్ ఇవ్వచ్చాము కదా అజిత్ గారు? ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం ఇలాంటి వాటికే నోటీసులు వచ్చినాయి, అంతేగాని వేటాడి చంపుతాము, వెంటాడి చంపుతాము, తరిమి కొడతాము అని అంటే ఎక్కడ పెద్దగా నోటీసులు వచ్చింది దాఖలాలు అయితే కనిపించట్లేదు వంశీ. అంటే అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు ఒక న్యాయం, వాళ్ళ అనుకూల వర్గానికి ఒక న్యాయం, వాళ్ళ వ్యతిరేక వర్గానికి ఒక న్యాయం. వాళ్ళు చెప్పింది మంచి చెడు అవ్వాలి, చెడు మంచి అవ్వాలి, ఏదైనా వాళ్ళు చెప్పింది జరగాలి. సరేనండి అజిత్ గారు, మంచిది, సంతోషం.